నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో రైతే మా పెద్దన్న, తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజు, తెలంగాణ రాష్ట్రంలో రైతే మా వెన్నుముక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అంటే రైతన్నలు వేసినటువంటి ఓట్లు, రైతన్నలకు మేము చేసినటువంటి మేలు అని చెప్పి మాట్లాడుతుంటారు. రైతు లేని రాజ్యం గోసపడుతుందని చెప్పినటువంటి రోజులు వేరు. ఈరోజు తెలంగాణలో రైతాంగం అంతా సుభిక్షంగా ఉన్నారు. రైతులు పండించినటువంటి పంట మొత్తం మేము కొన్నాము అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తా ఉన్నాం. ఇది ఎక్కడి అడ్వర్టైజ్మెంట్ అయ్యా అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిన్నటి పేపర్లో 3వ పేజీలో వచ్చినటువంటి యాడ్. అయితే ఈ యాడ్లా అసలు ఒకటి చూద్దాం. తెలంగాణ అదొకటి ఉన్నది, తర్వాత రైజింగ్ ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి గారు ఉన్నారు. భారతదేశపు అన్నపూర్ణ మన తెలంగాణ. ధాన్యం సేకరణలో ఏడాది అన్ని రికార్డులు బద్దలు కొట్టాం మన రాష్ట్రం. 2025-26లో 150 లక్షల టన్నుల వరి కొనుగోలు, రైతుల ఖాతాల్లో 35,537 కోట్లు, రైతులకు చెల్లించినవి 26.43 లక్షల రైతు చెల్లింపులు. ఈ ఘన విజయానికి వెనుకున్నది రైతు సంక్షేమంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. దానికి బలమైన ఆధారం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాలతో కూడిన సమగ్ర వ్యవస్థ. వరి కొనుగోలు నుంచి రవాణా, నిల్వ, మిల్లింగ్, చెల్లింపుల వరకు ప్రతి దశలో సమన్వయంతో పనిచేసిన వ్యవస్థ వల్ల రైతులు తమ పంటకు తగిన విలువను శరవేగంగా కేవలం 48 నుండి 72 గంటల్లో పొందగలిగారు. ఎందుకంటే రైతుకు జరిగే మేలు తెలంగాణ సుభిక్షానికి సూచకం. గౌరవనీయులు శ్రీ నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, తెలంగాణ ప్రభుత్వం రైతు సంతోషం, తెలంగాణ సుభిక్షం అంటూ కూడా 1.5 రూపాయలకు సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్. ఇది 1 కోటి రూపాయల అడ్వర్టైజ్మెంట్. ఇది నార్మల్ అడ్వర్టైజ్మెంట్ కాదు, 1 కోటి రూపాయలు ఉంటుంది మెయిన్ పేపర్ ఫుల్ పేజ్ యాడ్ అంటే. వీళ్ళు ఎంత నీట్గా చెప్పిరా అంటే దీని గురించి మాట్లాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఫోటో ఎక్కడ ఉండదు, మరి దీంట్లో తెలంగాణలోనే కనిపిస్తుంది అటువంటివి. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. ఇలా పరేషాన్ అవడానికి ఏమన్నా మళ్ళా గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయి అంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. ఏం మళ్ళా ఏం పంట వేస్తున్నావు? ఏమనాలి, వ్యవసాయ శాఖని ఏమనాలి, నాకు ఇంతకేం అర్థమైతే లేదు. ఏమన్నా ఏం పంట వేస్తున్నావు? ఏం వేస్తామా? మొక్కజొన్నలు, మక్కలు, వడ్లు అవి వేస్తాం. నీకు ఒక విషయం తెలుసా? ఏంది అది? అసలు వార్త చెప్పాలంటే నవ్వు వస్తుంది. ప్రభుత్వం ఎంత డ్రామాటిక్గా ప్లే చేస్తుందంటే ఎందుకు అంటే అక్క మాట్లాడుతుంది. ఎల్నినో అని ఒకటి వస్తుంది, తక్కువ నీటితోటి ఉన్నటువంటి పంటలు చేయాలి, పెసర్లు, చిరుధాన్యాలు చేయాలి, వరి, మక్కలు వేస్తే ఇబ్బంది అవుతుంది, వానలు తక్కువ పడతాయి, ఆ ఎల్నినో అనే పాడుగాను, దానివల్ల పంట ఖరాబ్ అవుతుంది, నీళ్ళు లేకపోతే ఎక్కువ నీటితో ఉన్నటువంటి పంటలు వద్దు, చిన్న చిన్న చిరుధాన్యాలకు సంబంధించిన పంట వేయాలంటే వ్యవసాయ శాఖ చెప్పిందంటే నిజమే ఉండొచ్చు. తర్వాత ఏమంటాడు, రైతే రాజును చేసే ప్రభుత్వం అని చెప్తాడు. ఎట్లా రా నాయన, ఎన్ని రోజులు మోసం చేస్తారు రైతులను, ఎన్ని రోజులు?
ఈ ఫేక్ అడ్వర్టైజ్మెంట్లతోటి ఎన్ని రోజులు ఇంకా మోసం చేస్తారు తెలంగాణ ప్రజల్ని అంటున్నా. ఇంతసేపు దాంట్లో ఏం చెప్పిర్రు వీళ్ళు కోట్ల రూపాయలు పెట్టి రైతాంగాన్ని పండించినటువంటి పంటను తీసుకున్నామని చెప్పినటువంటి నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, దాంట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, బట్టి విక్రమార్క గారిని అడుగుతా ఉన్నా, అక్కడ లేనటువంటి పోస్టర్లు లేనటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు యాదున్నదా? కనీసం మీరు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి మీకు ఏమైనా యాదున్నదా? సోయి ఉన్నదా మీ ప్రభుత్వానికి? ఈడ ఏం చెప్తున్నారు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లల్లా? కనీసం తెలంగాణలో దొరకలేదా అడ్వర్టైజ్మెంట్లల్లా? తెలంగాణలో ఎవరు సేనన్నారా? వీళ్ళు మాట్లాడితే అదంటారు ఇదంటారు, ఇక మా తాత మీసాలకు సంపంగానే అంటారు కదా. ఈసారి ఏం మాట్లాడుతారు వీళ్ళు? వరి మక్కలు వేయొద్దు అంటారు. అంటే వరేస్తే ఊరే రైతులకు చెప్తా ఉన్నారు. రైతు ప్రభుత్వం ఇప్పటికీ కల్లాలల్లా ఐకేపీ సెంటర్ల కాడ కొనుగోలు కానటువంటి మక్కలు, వరి వడ్లు ఇవన్నీ కూడా కొనకుండా, లారీలు పెట్టకుండా ప్రభుత్వం పీడిస్తున్నటువంటి క్షణం మీకు తెలుసా? అక్కడ పండించినటువంటి రైతులకు పైసలు రాక, అక్కడ పండించినటువంటి రైతులకు ధాన్యం అమ్ముడుపోక, లారీలలో ఎక్కియక ఇబ్బందులు పడుతున్నటువంటి రోజు ఒక్కటైనా మీరు అనుభవించిర్రా? ఎట్లా కోటి రూపాయల అడ్వర్టైజ్మెంట్ చేసారు? మరి ఈ యాడ్ల మీద ఎంత సింపుల్గా కొట్టిరా అంటే అసలు రైతాంగాన్ని మొత్తం ఈ కాంగ్రెస్ ఓలే భుజాల మీద వేసుకున్నట్టు, ఈ కాంగ్రెస్ ఓలే మొత్తం బతికించినట్టు, రైతు భరోసా ఏలేనటువంటి దుస్థితి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నది. కోటి రూపాయలంటే ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక పేపర్ యాడ్కి కోటి రూపాయలు అంటే 10 పేపర్లకు ఇస్తే 10 కోట్ల రూపాయలు. ఆ 10 కోట్ల రూపాయలల్లా ఎంతమంది రైతులు సుభిక్షంగా రైతు భరోసా తీసుకుంటారు? ఇప్పటి వరకు మీరు రైతు భరోసా ఎందుకు వేయలే? ఇదంతా టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళంట మినుములు వేయాలంట, పెసర్లు వేయాలంట, జొన్నలు వేయాలంట, ఇంకేమన్నా ఏమే రైతులు వాళ్ళ భూములలో ఏం బంతుందో కూడా మీరే చెప్పురి. వాళ్ళ బోర్లన్నీ నీళ్ళు వస్తే కూడా మీరే చెప్పురి. మీదికెళ్ళి మేము అన్ని కొన్నాం, తెలంగాణ రాష్ట్రమే అత్యధికంగా ఏ రాష్ట్రం కొనటువంటి కొన్నారు, ఏడా కొన్నారో చూపిస్తారా? ఈ అకాల వర్షాలకు ఎంతమంది అడ్డగోలిగా తిడుతున్నారు మిమ్మల్ని. ఈ యొక్క పాలనలా నష్టపోయింది రైతు, మోసపోయింది రైతు, గోస పడుతున్నది రైతు. అట్లా రైతు భరోసా రాక, రుణమాఫీ కాక, యూరియా బస్తాలు వాళ్ళకు సమయానికి దొరకక, ఫెర్టిలైజర్ షాపులకు పోతే ఆ పురుగుల మంది ఏమో పంట మీద పనిచేయదు, అదే రైతన్న మీద సుభిక్షంగా పనిచేసి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటుంది. రైతన్న పెద్దపీట వేసి ఉంటే, రైతన్నకే మీరు కనుక రాజు చేయాలనే ఆలోచన ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చేయరు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రో వీళ్ళకు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరండి. ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఇంకా రైతును రాజు చేస్తా అని చెప్పి ఎన్ని రోజులు ఇంకా మోసపూరితమైనటువంటి మాటలు చెప్తారు. ఒరేద్దంట, మక్కలేదంట, ఇంకేం వాళ్ళ పొలాలలో ఏం పంతో మీరు ఎట్లే? మేము కొనలేనటువంటి పరిస్థితులలో ఉన్నాము, మాకు చేత కాదు, మీరు పండియకురి అని చెప్పురి. ఎల్లినో ఒకటి చెప్పింది, ఎల్లినో ఒకటి తెచ్చింది, ఇదంతా కూడా జరుగుతుంది. ఇంకా అడ్వర్టైజ్మెంట్లు పెట్టి తెలంగాణ నిండా ముంచిరు మీరు. 6 గ్యారెంటీలు, అమ్మ బస్ పథకం అని, ఇంటికి కరెంటు బిల్లు రాదని, లైట్లు 24/7 కరెంట్ అని, ఇందిరమ్మ ఇల్లు అని, పెన్షన్ల రూపంలో పిచ్చోలను చేసిరు మీరు, పిచ్చోలను. ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు పెట్టి అడ్డమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజలకు. వరి మొక్కలు వేస్తేనంట నీళ్ళు ఎక్కువ అవుతాయంట, ఎల్లినో వస్తుందంట, ఎల్లినో రాగానే చాలా తక్కువ నీళ్ళు ఉన్న పంట పండించాల వ్యవసాయ శాఖ చెప్పిందంటే, వ్యవసాయ శాఖ చెప్పింది కరెక్టే. వ్యవసాయ శాఖ మంత్రి బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడా? చెప్పిండా? వ్యవసాయ శాఖ మంత్రి గారికి మరి ఏమన్నా ఉందా? అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కదా, మనిషి బయటికి వచ్చి చెప్పాలి కదా. అవును, వ్యవసాయ శాఖ ఇది ఒకటి తీసుకుంటుంది, ఇది ఒకటి కథ, మరి ఇట్లా అనుకున్నామని చెప్తే ప్రజలు చీ అంటారని చెప్పి భయంతో బయటికి రానటువంటి పరిస్థితులు మంత్రులు.
మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. ఎట్లా అంటే నిజానికి వరి మొక్కలు వేయొచ్చా లేదా, అసలు మీ యొక్క పంట చేలల్లో మీ పంట పొలాలలో ఏం మందాయి? వీళ్ళు చెప్పినట్టుగా చిరుధాన్యాలు వేస్తే రైతు రాజు అవుతాడా, లేకపోతే మొక్కలు వరి వేస్తే రైతు రాజు అవుతాడా? అసలు వీళ్ళ కుట్ర వెనుక కారణం ఏంటి? వరి వేస్తే ఉరేనా, మొక్కలు వేస్తే మంచానికేనా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సిటిజన్ పల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.